హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర కూడా పాత నాణాలు, నోట్లు ఉంటే ఇంట్లో కూర్చుని మిమ్మల్ని కోటీశ్వరులను చేయొచ్చు. మీ పాత నాణాలు మరియు నోట్లను విక్రయించడం ద్వారా మీరు మిలియన్లు సంపాదించగల అనేక వెబ్సైట్లు ఉన్నాయి. మీరు పాత నాణాలు, కరెన్సీ నోట్లను సేకరించడం కూడా ఇష్టపడితే ఈ వార్త మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మరియు కరెన్సీ నోట్లు మిమ్మల్ని ధనవంతులు చేస్తాయి. అవును, ఆన్లైన్లో ఇలాంటి ప్లాట్ఫామ్లు చాలానే ఉన్నాయి. ఇక్కడ మీరు 1 మరియు 2 రూపాయల పాత నాణాలు మరియు 1, 2 మరియు 5 రూపాయల కరెన్సీ నోట్లను అధిక ధరలకు విక్రయించడం ద్వారా వేల రూపాయలు సంపాదించవచ్చు. ఇవి మార్కెట్లో ట్రెండ్కు దూరంగా ఉన్నాయి. న్యూమిస్మాటిక్స్ మరియు నోటాఫిలిస్టులు అరుదైన నాణాలు, నోట్ల కోసం వెతుకుతూ ఉన్నారు. మీ దగ్గర కూడా అలాంటి నాణాలు లేదా నోట్లు ఉంటే మీరు వాటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడానికి ఇదే మంచి సమయం. 1977, 78 లేదా 1979 సంవత్సరానికి చెందిన 1 రూపాయి నాణం మీకు 45,000 వరకు పొందొచ్చు. అయితే దానిపై అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరూభాయ్ ఎం పటేల్ సంతకం చేయాలన్నది షరతు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ హయాంలో హీరూభాయ్ ఎం పటేల్ ఈ పదవిలో పనిచేశారు. అదే సమయంలో మాతా వైష్ణోదేవి చిత్రంతో కూడిన 10 రూపాయల నాణం కూడా ఆన్లైన్లో బాగా డిమాండ్ చేయబడింది. గవర్నర్ డి సుబ్బారావు సంతకంతో కూడిన 100 రూపాయల నోటు మరియు 000786 నంబర్ సిరీస్ని ఆన్లైన్లో 1999కి విక్రయించవచ్చు. అలాగే ఓఎన్జీసీ గౌరవార్థం తీసిన 5 రూపాయల 10 నాణాలను 200 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మీరు మీ పాత మరియు అరుదైన నాణాలు, నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో కాయిన్ బజార్, ఇండియా మార్ట్, క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు. కాయిన్ బజార్లో 1943లో విడుదలైన 10 రూపాయల నోటు అంటే బ్రిటిష్ రాజుకు చాలా డిమాండ్ ఉంది. ఆ నోటుపై అప్పటి ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం ఉంది. దీనికి ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు పడవ చిత్రం ఉంటుంది. దీనికోసం మీరు 25,000 వరకు పొందొచ్చు. కాబట్టి మీ దగ్గర పాత నోట్స్ కానీ కాయిన్స్ కానీ ఉంటే మీరు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. విన్నారుగా, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.